అమ్మ నాన్న మంచిగా చూసుకుంటుండే. ఒక నెల 2 నెలలు ఇబ్బంది పెట్టిర్రు. అంటే ఎట్లా వాళ్ళకి ఇబ్బంది పెట్టిర్రు అమ్మ నాన్న? లేదు ఇట్లా డ్రెస్సెస్ వేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అంటే నా లైఫ్ ఇంక నేను మార్చేసుకున్నా. నా జీవితం చచ్చిపోవడానికైనా రెడీ నేను. చంపితే చంపేసాను, బాధ ఏం లేదు. నాకు ఒకటే ఫస్ట్ నుంచి అయినా మనసులో ఒకటే ఉంటుండే, నేను ఉన్నా బతికినా ఒకవేళ చచ్చిపోయినా కానీ నన్ను ఒక ఆడ రూపంలో చూసి, నేను నా సోల్ మాత్రం, నేను ఇట్లా నా శరీరం మాత్రం ఒక ఆడ రూపంలో చూసుకుని చచ్చిపోయినా బాధ లేదు అన్న ఒక అంత మైండ్ మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా మా డాడీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్, మిలిటరీ వాలంటరీ రిటైర్ తీసుకున్నాడు, బ్యాంక్ ఎంప్లాయ్, హెచ్డిఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ ఉండే. ఇక ఆయన ఏంటంటే ఎడ్యుకేషన్ కాబట్టి ఆయన చాలా లోతుగా ఆలోచన చేస్తుండే. ఇంకోటి భక్తి చాలా ఎక్కువ ఉంటుండే, దేవుడు అంటే ఏంది అనేది బాగా తెలుసు అనమాట. ఇక అట్లా ఇక ఆయనని కన్విన్స్ చేసి ఇక నేను ఇది చేసిన అనమాట. ఇక కన్విన్స్ చేసి కాలు మొక్కి అట్లా బాధపడ్డా. ఇంకా ఎప్పుడు కొట్టిర్రా మిమ్మల్ని ఏమన్నా ఇంట్లో వాళ్ళు? ఇంకా అప్పుడు నేను ఇట్లా అయిపోతా అని తెలిసి అప్పుడు వాళ్ళు టార్చర్ పెట్టిర్లే కొంచెం. అంటే టార్చర్ అంటే వాళ్ళకు కూడా ఏదైనా ఎవరికైనా కన్నా కడుపు కాబట్టి ఇప్పుడు ఇట్లా అట్లా మారొద్దు, ఒక ఈ వే అట్లా పోక అనేసి ఎవరికైనా ఉంటుంది కదా. వాళ్ళు బాధపడ్డది వాళ్ళు బాధపడ్డారు, కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసి వాళ్ళు అప్పటి వరకు అట్లా చేసుకున్నారు. కానీ తృప్తి పడ్డరు. అంటే తృప్తి అంటే ఆ తృప్తి కూడా కాదు, బాధపడ్డరు. వాళ్ళే బాధపడ్డరు. నన్ను ఇప్పుడు మీరు చూసిండొచ్చు జీ తెలుగులో కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసి డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గర కూడా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిర్రు, నాకు కౌన్సిలింగ్ ఇప్పించారు, చేసిర్రు. కానీ ఆ డాక్టర్ కూడా అసలు ఇది కాలే, నన్ను ఎన్నో రకాలుగా మార్చాలని చూసారు అనమాట. కానీ అది సెట్ కాలేదు. ఇక ఆఖరికి మళ్ళీ నేను ఇలా అయిపోయిన తర్వాత ఇక ఇప్పటికైతే మంచిగానే ఉన్నా.